వెల్కమ్ టు మై ఛానల్. నేను డాకు మహారాజ్. నాకు తెలిసి నందమూరి బాలకృష్ణ గారి కెరియర్‌లో గత 20 ఏళ్లలో 'డాకు మహారాజ్' లాంటి ఒక టెక్నికల్‌గా ఒక బ్రిలియంట్ సినిమా. అటు డీవీపీ పరంగా గాని, డైలాగ్స్ గాని, మ్యూజిక్ గాని, డైరెక్షన్ గాని అన్ని రంగాల్లో ఒక టాప్ నాచ్ టెక్నికల్‌గా బ్రిలియంట్ సినిమా ఏదైనా 'డాకు మహారాజ్' కాకుండా బాలకృష్ణ గారి సినిమాల్లో గత 20 సంవత్సరాల్లో ఉందంటే ఖచ్చితంగా లేదు. సో, కానీ సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మాత్రం సినిమా ఔట్‌పుట్ క్వాలిటీ అదే విధంగా సినిమా ఎంత బావుందో ఆ రేంజ్‌లో అయితే కలెక్షన్స్ రాలేదు. దానికి గల ముఖ్య కారణం సంక్రాంతికి వస్తున్న సినిమా. 'డాకు మహారాజ్' అనే సినిమా ఒక కమల్ హాసన్ గారికి 'విక్రమ్', రజనీకాంత్ గారికి 'పేట'. ఆ సినిమాలు మీరు ఫోటోగ్రఫీ చూసినా, ఆ ఫ్రేమ్స్ చూసినా సరే అంటే ఈ ఫ్రేమ్స్ అని, ఫోటోగ్రాఫ్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనుకోకండి. మీరు క్లియర్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు ఆ సినిమాని చూస్తే ఏంట్రా బాబు! ఈ సినిమా ఇలా తీసాడా డైరెక్టర్ బాబు అనిపిస్తది. మనకి మరి కొన్ని సినిమాలు నిజంగా రిలీజ్ డేట్ ఆ రిలీజ్ అవ్వడం వల్ల, ఆ డేట్‌ల వల్ల అలా అవుతాయో ఏంటో తెలీదు గానీ, కొన్ని మంచి సినిమాలు కూడా దాదాపు నాకు తెలిసి బాలకృష్ణ గారి కెరియర్‌లో 200,00,00,000 షేర్ కొట్టగలిగిన ఏకైక సినిమా 'డాకు మహారాజ్'. కానీ ఎందువల్లో ఆ ఫీట్‌నైతే అందుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకైతే ఇండియా మొత్తంగా ఏదో తెలుగనే కాదు, మలయాళం, తమిళ్ ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమాకి. బాలకృష్ణ గారి యాక్టింగ్, అదే విధంగా డైరెక్టర్ బాబీ గారి టేకింగ్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా బాబు! ఎలా తీశార్రా బాబు ఈ సినిమాని మాట్లాడుకుంటున్నారంట. ఏకంగా ఇది 'పుష్ప' సినిమా 18,000,00,00,000, 2,000,00,00,000, 3,000,00,00,000 అదసలు ఎంత కలెక్ట్ చేసిందో మనకు తెలీదు. ఏదో కొన్ని వందల వేల కోట్లు కలెక్ట్ చేసిన 'పుష్ప 2' సినిమా కంటే 'డాకు మహారాజ్‌కి' ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు ఓటీటీలో. సో, ఇలాంటి 'డాకు మహారాజ్' అసలు ఎందుకు తెలుగులో మిస్‌ఫైర్ అయిందంటే ఖచ్చితంగా ఆ రిలీజ్ డేటే. 'గేమ్ చేంజర్' రిలీజ్ తర్వాత అంటే 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఈ 2 సినిమాలు జనాలు మర్చిపోయారు. అలా ఎంతలా మర్చిపోయారంటే, చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారి 'ఔట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్' ఆ సినిమా కూడా చాలా వరకు ఒక ఇంకా కుటుంబంలో అందరికీ అంటే కుటుంబ సమేతంగా ఒక సినిమాకెళ్ళేటప్పుడు, అందులో ఒక యంగ్‌స్టర్స్‌కి ఆ సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ కుటుంబం మొత్తంగా ఓటు పడింది మాత్రం సంక్రాంతికొస్తుంది. సో, ఆ విధంగానే 'డాకు మహారాజ్‌కి' దెబ్బ తగిలింది తప్ప, ఖచ్చితంగా వేరే రిలీజ్ డేట్‌లో గాని రిలీజ్ చేయండి, సోలోగా రిలీజ్ అయితే మాత్రం ఒక 'విక్రమ్' సినిమా గురించి మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో, లోకేష్ కనగరాజు గారి టేకింగ్ అని, అదని, ఇదని, బొంగి, భోషన్ అని మన తెలుగోళ్ళ దరిద్రం అదే. తమిళోళ్ళు మనం ఎంత నెత్తి మీద పెట్టుకుంటామో, ఆళ్ళకి అంత పెద్ద మనకి వాళ్ళు అంత పెద్ద పెద్ద రాడ్లు పెడుతుంటారు. సో, అయినా సరే మన తెలుగు ఆడియన్స్‌కి తమిళోళ్ళు ఏం చేసినా సరే సూపర్ ఎక్సలెంట్ బుర్రపాడు ఇంకా 'తండేల్' సినిమా పోనీ ఈవెన్ 'డాకు మహారాజ్' కాదు 'తండేల్' అయినా చూసుకోండి. ఈ 'తండేల్' సినిమాని ధనుష్ గారో లేదంటే వేరే తమిళ్ యాక్టర్ ఎవరైనా చేస్తే అబ్బా! ఎంత నేచురల్‌గా చేసాడు ఎక్సలెంట్ ఇంకా బుర్రపాడు ఇంక ఏవేవో ఇష్టానుసారంగా ఏస్తారు. కానీ అదే 'తండేల్' సినిమాకి కూడా నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన యూట్యూబర్స్ ఉన్నారు. సో, ఇలాంటి టైంలో 'డాకు మహారాజ్' లాంటి సినిమా బాలకృష్ణ గారు కాకుండా, డైరెక్టర్ బాబీ కాకుండా, ఇప్పుడు 'కూలి' అని చెప్పి రజనీకాంత్ గారితో లోకేష్ కంగరాజు గారు చేస్తున్నారు. అదే సినిమా అదే టైటిల్‌తో వాళ్ళిద్దరు గాని తీసుంటే అబ్బా! ఏం తీసాడురా లోకేష్ కంగరాజుని ఎంత బుర్రపాడు. ముందు మన తెలుగుని మనం ఎంకరేజ్ చేసుకుందాం. 'డాకు మహారాజ్' సినిమా టు బీ ఫ్రాంక్ నేనైతే మెగా అభిమానినే. అయినా సరే 'డాకు మహారాజ్' సినిమా చూసిన తర్వాత అంటే నేను 'వాల్తేరు వీర' సినిమా తర్వాత 'బాబీలో' ఏమనుకున్నానంటే బాలకృష్ణ గారితో ఎంటర్‌టైన్‌మెంట్‌కెళ్తే ఏమైనా వర్కౌట్ అవుతదా లేదా అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ టీజర్ రిలీజ్ చేసాడో కంప్లీట్‌గా ఒక టోటల్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఒక కొత్త బ్యాక్‌గ్రౌండ్‌లో బాలకృష్ణ గారిని చూపిస్తున్నాను ఆ టీజర్‌తోనే చెప్పాడు. అదే విధంగా సినిమా చూసిన తర్వాత ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఫ్రేమింగ్ గాని బాలకృష్ణ గారిపై ఈ ఈ టైంలో క్లోజ్ అప్స్ పెట్టి షార్ట్స్ తీసి వావ్! అనిపించారంటే బాబీ నిజంగా గ్రేటే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆ 'డాకు మహారాజా' ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా అది మరి ఎలా కొట్టాడో ఏంటో తెలీదు గానీ, ఇంకా అది చాలా రోజులు నించుండిపోద్ది. ఒక 'అఖండ'కి మించి అయితే నాకు 'డాకు మ్యారేజ్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా నచ్చింది. ఎంతలా అంటే మీకు అది ఇప్పుడు ఎక్కడ ఏ ఎలివేషన్ పడాలన్నా సరే ఒకప్పుడు 'కేజీఎఫ్‌ని' మనం ఎలా వాడేవాళ్ళమో 'కేజీఎఫ్' సాంగ్‌ని ఆ రేంజ్‌లో ఇప్పుడు సోషల్ మీడియాలో 'డాకు మహారాజ్' సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని అయితే వాడుతున్నారు. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 'డాకు మహారాజ్‌ని' మనం ఎంత తక్కువ చేసేసామని. సో, ఇప్పటికైనా సరే ఈవెన్ ఈ నెట్‌ఫ్లిక్స్, ఈ ఓటీటీల దయ వల్ల కొన్ని సినిమాలు వాటికి అంటే బిగ్ స్క్రీన్ మీద అంతటి ఆదరణ లభించినప్పటికీ దాని విలువ చాలా వరకు ఇప్పుడు ఇండియా వైడ్‌గా 'డాకు మహారాజ్' గురించి మాట్లాడుకుంటున్నారంటే చూడండి 'బాలకృష్ణ' గారి గురించి ఒకానొక టైంలో ఎంత హేళనగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ 'డాకు మహారాజ్‌లో' బాలకృష్ణ గారి పెర్ఫార్మన్స్ గాని, అదే విధంగా డైరెక్టర్ బాబు టేకింగ్ గాని, ముఖ్యంగా ఏదైతే డీఓపీ ఉందో, అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇంత 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 తక్కువ బడ్జెట్‌లో అంటే అదేదో 300,00,00,000 పెట్టి, 500,00,00,000 పెట్టి తీసిన సినిమా కాదు. జస్ట్ ఒక నార్మల్ బడ్జెట్‌లో ఇంత మంచి ఔట్‌పుట్‌తో సినిమా ఎలా తీశార్రా బాబు ఈ తెలుగోళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. సో, దయచేసి మరొక్కసారి
మరొక్కసారి ఈ సినిమాని ఓటీటీలో ఖచ్చితంగా ఇంకొకసారి ఫ్యామిలీతో చూడండి. చాలా చెప్తున్నాను కదా! ఒక మంచి సౌండ్ సిస్టమ్ హోమ్ థియేటర్‌లో పెట్టుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా. ఇక 'పుష్ప 2'ని మించి ఈ సినిమాకి ప్రశంసలు దక్కుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అసల టెక్నికల్‌గా సుకుమార్ గారు ఎంత అడ్వాన్స్‌గా ఉంటారో అలాంటిది 'పుష్ప 2'నే కాదని చెప్పి 'డాకు మహారాజు'కి ఓటేస్తున్నారంటే ఓటీటీలో ప్రజలు 'డాకు మహారాజ్' సత్తా ఏంటో మనం గుర్తించాలి ఖచ్చితంగా.